Are you happy with today's event? వీకే గారు మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన అమరావతి రాజధాని పనుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా రావటం, ఇవాళ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాల మధ్య, నేను కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి వస్తా ఉన్నా, కొన్ని లక్షల మంది ఆ కార్యక్రమానికి రావటం ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగినటువంటిది, ప్రధానమంత్రి గారు ఇవాళ ఆయన చేసినటువంటి ప్రకటనల ద్వారా కానీ, ఆయన ప్రసంగం ద్వారా కానీ, ఆయన మాటల ద్వారా కానీ మీరు సంతృప్తి చెందారా, ప్రజలు సంతృప్తి చెందారా అని అడుగుతా ఉన్నారు. ఈవెన్ బిఫోర్ నరేంద్ర మోడీ గారు హ్యాడ్ ల్యాండెడ్ టుడే, ఆయన ఇక్కడికి రాకముందే గత 10 నెలల కాలంలోనే ఆయన ఎంతో చేసి ఇక్కడికి వచ్చారండి. ఇవాళ ప్రజలందరూ ఇంత ఆనందంగా ఇన్ని లక్షల మంది అక్కడికి చేరుకుని మోడీ గారికి ఎందుకంత ఘన స్వాగతం పలికారు అంటే, గత 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, చేస్తున్నటువంటి అభివృద్ధి, అది రాజధాని విషయంగా కానీ, పోలవరం విషయంగా కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంగా కానీ, ఈ 10 నెలల కాలంలోనే నిధుల వరద. అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు, పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇంకొక 12,000 కోట్ల రూపాయలు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి ఇంకొక 17,000 కోట్ల రూపాయలు, ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా నిధులు మేమే ఇస్తాం. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కేంద్రమే నిధులు భరిస్తుందని చెప్పి ప్రకటన చేయటం కానివ్వండి, అమరావతి రైల్వే లైన్కి దాదాపు 2,200 కోట్ల రూపాయలు మన రైల్వే బడ్జెట్లో కేటాయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన ఈ రోజు ఇక్కడ కాలు మోపక ముందే మొత్తం ఎన్నో కార్యక్రమాలు ఎంతో గొప్పగా నిధులు కేటాయించి ఈ రోజున ఇక్కడికి అడుగు పెట్టారండి. ఆయన ఏమీ చేయకుండా ఇక్కడికి వచ్చి మనమేమి ఎదురు చూస్తూ అయ్యో ఇవాళ ప్రధానమంత్రి గారు ఏం చెప్తారు, ఇన్ని చేసి ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలు అన్ని రకాలుగా అమరావతి రాజధానికి అండగా నిలబడతాం. 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాజధాని నగరాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారో దానికి పూర్తిగా అన్ని విధాలుగా కేంద్రం సహకరిస్తుంది. అమరావతి ఒక నగరం కాదు, అదొక మహాశక్తి. రాష్ట్ర యొక్క దిశ మార్చేటటువంటి నగరం అమరావతి నగరం అని చెప్పి ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా కేంద్రం ఈ 10 నెలల్లో ఏ రకంగా అయితే సహకరించిందో భవిష్యత్తులో కూడా. మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ, ఇది అమరావతికి మహర్దేశం మొదలైంది అనుకోవచ్చా, ఆంధ్రప్రదేశ్కి మహర్దేశం మొదలైంది అనుకోవచ్చా ఇవాళ మోదీ గారి ప్రసంగాన్ని చూస్తే? సార్, ఆంధ్రప్రదేశ్కి మహర్దశ జూన్ 3వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి రోజునే ఆంధ్రప్రదేశ్కి మహర్దశ ప్రారంభమైంది, అమరావతికి మహర్దశ ప్రారంభమైంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రిత ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజలు కూటమికి పట్టం కట్టారో ఆ రోజు నుంచే మారిపోయింది సార్ అమరావతి యొక్క భవిష్యత్తు. ఇవాళ ఇందాక అన్ని కూడా నేను చదివి వినిపిస్తా ఉన్నా. 10 నెలల కాలంలోనే ఎన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగిందో, ఇంకా ఎంత జరగబోతోందో నేను ఇవాళ ఒక ఫ్యాక్ట్ చెప్పి, ఓపెనింగ్ రిమార్క్స్ కాబట్టి నేను డీటెయిల్గా వెళ్ళట్లా, ఇవాళ వచ్చినటువంటి వార్త నేను చదువుతా ఉన్నా. ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ మాప్డ్ అప్ ది highest GST revenue this month, which is the highest since the introduction of GST 8 years ago. 3,560 crores of GST collection in 1 month, which is the highest. GST విధానాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి అత్యధిక ట్యాక్స్ కలెక్షన్ 3,000